అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ మంచితనానికి బహుమతి. సింహపురి అనే నగరంలో తిమ్మాపురం అనే గ్రామం ఉంది. అందులో సీతయ్య మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి సహాయం చేస్తూ అందరితో మంచిగా ఉంటూ ఉంటాడు. రోజులాగే మేకల మందను అడవికి తీసుకుని వెళ్ళి అక్కడ సాయంత్రం వరకు మేకలను బాగా మేపుకొని తిరిగి ఇంటికి చేరుకుంటాడు. ఎప్పటిలాగానే ఉదయం పూట మేకలను తీసుకుని అడవికి చేరుకుంటాడు. ఇక మధ్యాహ్నం వరకు మేకలను మేపి కాస్త చద్దన్నం తిని చెట్టు నీడన కూర్చుని ఉంటాడు. అప్పుడు ఎక్కడి నుండో ఒక కుందేలు కుంటుకుంటూ వచ్చి సీతయ్య సమీపంలో ఉంటుంది. అబ్బా, ఎంత ముద్దొస్తుందో ఈ చిట్టి కుందేలు. అదేంటి పాపం భయం భయంగా ఉంది, పైగా కుంటుతోంది. దీని కాలికి ఏమైందో ఏమో పాపం అంటూ నెమ్మదిగా కుందేలుని చేతిలోకి తీసుకుంటాడు. కాళ్ళకి పెద్ద గాయమయ్యి నెత్తురొస్తూ ఉంటుంది. అర్రే, వెనకాల కాళ్ళకి గాయమై రక్తం వస్తుంది. దీన్ని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళి కాలికి మందేస్తాను. గాయం తగ్గాక తిరిగి అడవిలో వదిలేస్తాను అంటూ గాయపడిన కుందేలుని చేతిలో ఉంచుకొని మేకల మందను తోలుకొని గ్రామం వైపు వస్తూ ఉంటాడు. సీతయ్య చేతిలోని కుందేలును చూసి గ్రామస్తులు ఇలా అంటారు. ఏం సీతయ్య, ఈరోజు కుందేలు దొరికిందా? దానికొచ్చిన కష్టమేంటి? నువ్వు అడవి జంతువుల కోసం ఎంతో శ్రమిస్తావు, ప్రేమగా చూసుకుంటావు. ఇంతకు ముందు కూడా ఓ జింక పిల్లకి గాయమైతే దానికి వైద్యం చేసి బాగు చేసావు. అది నీకు బాగా అలవాటైపోయి తిరిగి అడవికి వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు. జంతువులు మాట్లాడలేవు గాని వాటికి కృతజ్ఞత తెలియజేయడం బాగా తెలుసు అంటూ ఇంటివైపుకి వెళతాడు. కుందేలుకి ఆ రాత్రికి కాలుకి మందు వేసి కట్టుకట్టి ఆహారాన్ని పెట్టి వదిలిపెడతాడు. ఇక మరునాడు ఉదయం కొంచెం శక్తిని పుంజుకొని చెంగు చెంగున ఎగురుతూ ఉంటుంది. కాంతం, ఈ కుందేల్ని జాగ్రత్తగా చూసుకో. దీనికి ఆహారం నీళ్లు పెట్టు. 2 రోజుల తర్వాత దీన్ని అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తాను. ఇంకా నేను ఇవాళకి అడవికి వెళ్తున్నాను. ప్రతిసారి ఉండే బాగోతవే కదయ్యా, నేను చూసుకుంటానులే. నాకేమైనా కొత్త ఏమిటి? నువ్వు నిశ్చింతగా అడవికి వెళ్ళు అంటూ నవ్వుతూ కాంతం సీతయ్యను అడవికి సాగనంపుతుంది. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఎప్పటిలాగానే మేకల మందతో అడవికి వెళతాడు. మధ్యాహ్నం వరకు ఉండి సద్ది తిని చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉండగా దూరంలో ఒక పులి గాండ్రింపు వినబడుతుంది. అమ్మో, ఇదేదో పులి గాండ్రింపులా ఉందే. అది గాని ఇటువైపు వస్తే నా మేకల్ని చంపి తినేస్తుంది. ముందుగా నన్ను చూసినా నాకు ప్రమాదమే. ఇప్పుడేంటి చేయటం? దేనికైనా సిద్ధంగా ఉండాలి అనుకుంటూ అక్కడే ఉన్నాడు. పులి గాండ్రింపు అంతకంతకు ఎక్కువై ఏదో బాధతో కూడిన గాండ్రింపులా అనిపిస్తుంది ఆ శబ్దం. ఏందక్కడి నుంచి అదే స్థలంలో వినిపిస్తుంది ఆ గాండ్రింపు, కానీ దగ్గరికి రావటం లేదు. చూద్దాం ఏం జరిగిందో అంటూ నెమ్మదిగా గాండ్రింపు వచ్చే వైపుకి అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వెళతాడు. కొద్ది దూరంలో కూర్చుని పులి బాధగా అరుస్తూ ఉంటుంది. ఏమైందోనని కాళ్ల వైపు చూస్తాడు. ఒక కాలు పంజాలో పెద్ద పేడుగుచ్చుకుని ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైపోయి ఉంటుంది. అయ్యో పాపం, ఎంత రక్తం పోయిందో. ఈ గాయం వల్ల ఇది ఎంత బాధ అనుభవిస్తుందో. కొంచెం ప్రమాదమైనా సరే సాయం చెయ్యాలి, లేకపోతే ఈ రక్తస్రావంతో పులి చచ్చిపోద్ది. నెమ్మదిగా పులివైపుకి సమీపిస్తాడు. చెట్టు పేడుని తీసివేసి ఆకుపసర వేసి కాలికి కట్టుకడతాడు. ఇప్పుడు నొప్పి తగ్గిపోతుంది. నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి సంతోషంగా వెళ్ళొచ్చు, సరేనా? నన్ను మాత్రం ఏమీ జైబాకు అంటూ పులితో సంభాషిస్తాడు. పులి కొంచెంసేపు సీతయ్యను తదేకంగా చూసి నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇది జరిగిన కొన్ని రోజులకి ఆ సింహపురిని పరిపాలించే రాజు గ్రామాలన్నీ తిరుగుతూ తిమ్మాపురం గ్రామం రచ్చబండ దగ్గరికి తన పరివారంతో సహా చేరుకుంటాడు. గ్రామస్తులనుద్దేశించి ఇలా మాట్లాడతాడు. ప్రియమైన గ్రామస్తులారా, ధైర్యం, కరుణ మీలో ఎంతవరకు ఉన్నాయో పరీక్షించడానికి స్వయంగా మేమే వచ్చాం. ఈ సందర్భంగా ఒక పోటీ నిర్వహించదలిచాను. మహారాజా, ఆ పోటీ వివరాలు మాకు చెబితే మేమందరికీ ప్రకటిస్తాం. మేము అడవిలో నుంచి ఒక పులిని బంధించి తెచ్చాం. అది చాలా కోపంగా ఉంది. మీలో ఎవరైతే
దానిని శాంతపరిచి అదుపు చేయగలరో వారికి ఈ బహుమతినిస్తాము. కావున మీలో ఎవరైనా ధైర్యవంతులుంటే ఈ సవాలుని స్వీకరించవచ్చు. గ్రామస్తులందరూ భయంతో వెనకడుగు వేస్తారు. ఒకరితో ఒకరు ఇలా అనుకుంటూ ఉంటారు. ప్రాణాల మీద ఆసున్నోళ్ళు ఎవరైనా ఇట్లాంటి పోటీలో పాల్గొంటారా? ఒకవేళ పాల్గొన్నా ప్రాణాలు మాత్రం మిగలవు. మహారాజా, భయంకరమైన పులి మహారాజా, పైగా బంధించినందుకు చాలా కోపంగా కూడా ఉంది. దానికి దగ్గరగా వెళ్ళటమే కష్టమైన పని. దీనికి చాలా ధైర్యం కావాలి. అయితే చెప్పండి, ఆ ధైర్యవంతులు మీరు ఎవరూ లేరా? మహారాజా, నేను ప్రయత్నిస్తాను. ఆహా, నువ్వెంత ధైర్యవంతుడివి. సరే, వెళ్ళు. కానీ జాగ్రత్త సుమా, చాలా ప్రమాదకరమైన సాహసం ఇది. సీతయ్య నెమ్మదిగా పులి ఉండే బోనులోకి వెళతాడు. అప్పుడు పులి కోపంగా సీతయ్య దగ్గరకొచ్చి గాండ్రిస్తూ నిలబడుతుంది. సీతయ్య నెమ్మదిగా పులిని సమీపిస్తూ, ఓ, ఇది నన్ను గుర్తుపట్టావా? నీ కాల్లో చెట్టు పేడు గుచ్చుకుంటే తీసి నీ గాయానికి కట్టుకొట్టానుగా, గుర్తొచ్చిందా? పులి సీతయ్యని గుర్తుపట్టి నెమ్మదిగా సీతయ్య దగ్గరకొచ్చి చెయ్యి నాకుతూ ప్రేమ చూపిస్తుంది. ఇది చూసిన జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. అద్భుతం! ఇది ఎలా సాధ్యమైంది? ఇలాంటి వింతని మేము కని విని ఎరుగలేదు. మహారాజా, సీతయ్యకు ధైర్యం మాత్రమే కాదు, అడవి జంతువుల పట్ల తను చూపే ప్రేమ కూడా దీనిని ప్రభావితం చేసింది. ఇక కొంచెం సేపటికి సీతయ్య పులి తలను నిమిరి ధైర్యంగా బయటకొచ్చేస్తాడు. అప్పుడు రాజు ఇలా అడుగుతాడు. సీతయ్య, ఇది ఎలా సాధ్యమైంది? నిన్ను ఆ పులి ఎందుకు ఏమీ చేయకుండా ప్రేమ చూపించింది? మాక్కూడా ఆ రహస్యం తెలియచేయి. రాజా, ఇందులో రహస్యమేమీ లేదు మహారాజా. గతంలో ఆ పులికి గాయమైతే నేను వైద్యం చేసి గాయానికి కట్టుగట్టాను. అది నన్ను గుర్తుపెట్టుకుని ఏమీ చేయకుండా వదిలేసింది. సీతయ్య, నీ ధైర్యాన్ని, నీ మంచితనాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. నీ ధైర్యం, మంచితనం రెండూ అసాధారణమైనవి. నువ్వు ఆ పులికి చేసిన మంచి పని కారణంగా అది నిన్ను గుర్తుపెట్టుకుంది. అన్ని విధాలుగా ఈ బహుమతికి అర్హుడివి నువ్వే. రాజు బంగారు నాణాలు జనం చప్పట్లతో అభినందనలు తెలుపుతూ ఉండగా సీతయ్యకు అందజేస్తాడు. మహారాజా, మంచితనం ఏ అభివృద్ధికి బహుమానం కాకపోయినా మన హృదయానికి ఆనందం కలిగిస్తుంది. నాదొక చిన్న కోరిక మహారాజా, ఈ పులిని అడవిలోకి స్వేచ్ఛగా వదిలేయండి. ఎవరక్కడ? ఈ పులిని సీతయ్య కోరినట్టు అడవిలోకి వదిలేయండి. సైన్యం ఆ పులిని అడవిలో వదిలేస్తారు. సీతయ్య మళ్లీ తన మేకలతో అడవిలో నడుస్తున్న దృశ్యం. తన జీవితం మామూలుగానే సాగుతూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.